ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అల్లుడు గారు, మరొకసారి ఆలోచించండి. అల్లుడు గారు, బావగారు ప్లీజ్ బావగారు. అత్తయ్య గారు, శరణ్య ఇలాంటి తప్పు చెయ్యదని చెప్పండి. తను అలా చేసుండదని చెప్పండి. ఇది చాలా అన్యాయం. సంతోష్ గారు, ప్లీజ్ మా చెల్లిని అరెస్ట్ చేయొద్దండి. ప్లీజ్ అండి. అల్లుడు గారు, మీకు కావాలంటే నేను పై ఆఫీసర్స్ తో మాట్లాడతాను. నేను చెప్పేది అర్థం చేసుకోండి. శరణ్య ఏ తప్పు చేసుండదు. మీ పలుకుబడి మీరు వాడాలనుకుంటే వాడుకోండి, కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ను మీరు ఆపలేరు. బావగారు ప్లీజ్ మీ కాళ్ళు పట్టుకుంటాను. నా భార్యను అరెస్ట్ చేయొద్దు. తనకే పాపం తెలీదు. ప్లీజ్ బావగారు, ప్లీజ్ ప్లీజ్. అనవసరంగా విసిగించి నా పేషెన్స్ ని టెస్ట్ చేయకండి. ఇక్కడున్నది మీ భార్య అయితే అక్కడ ప్రాణం పోయింది నా తమ్ముడిది. నాకెలా ఉండాలి? కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అల్లుడు గారు, శరణ్య శరణ్య ఈ టైంలో ఇక్కడికి ప్రెస్ వాళ్ళు రావడం ఏంటి? అసలు వీళ్ళని ఎవరు పిలిచారు? ఏందమ్మే ఈ ప్రెస్ వాళ్ళు టయానికి భలే వచ్చేసుండారు. రప్పించాను, నేనే రప్పించాను. హలో రిపోర్టర్ గారా, ఎస్ఏ సంతోష్ గారి తమ్ముడి మర్డర్ కేసులో ఆనంద భైరవ్ గారింట్లో మనిషిని అరెస్ట్ చేయటానికి రంగం సిద్ధమైందంట. కాసేపట్లోనే అరెస్ట్ అంట. లహరి అరెస్ట్ అవుతుందని ప్లాన్ చేసి ప్రెస్సులని పిలిపించాను. కానీ ఇది అరెస్ట్ అవుతుంది. ఏదైతే నేను చేసేదానికన్నా వీళ్ళు చేసేది ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఇంటి పరువు తీసి బజారులో పెట్టేస్తారు. ఎన్ని నాటకాలు ఆడావు? నా తమ్ముడిని చంపి నా కుటుంబానికి తీరని ద్రోహం చేశావు. అలాంటి నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కానిస్టేబుల్, ఈ ఎవిడెన్స్ ఫైల్ చేసి కేసు డీటెయిల్స్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయి. ఓకేనా? బావగారు సార్. బావగారు ఏవండి, బావగారు శరణ్యకే పాపం తెలియదండి.
హలో మిస్టర్ దర్శన్, పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడకు. మీ ఆవిడ్ని పూర్తి ఎవిడెన్స్ చూపించి అరెస్ట్ చేశాను. అంతకు మించి ఈ మర్డర్ చేశారని కూడా తనకి తానే ఒప్పుకుంది. సో నా తమ్ముని చంపిన ఈ నేరస్తురాలికి తగిన శిక్ష పడేదాకా నేను విడిచిపెట్టను. అది కాదు బావగారు. బావగారు, బావగారండి బావగారు, నీ భార్య నా తమ్ముడు ప్రాణం తీసింది. అటువంటి మీ కుటుంబంతో నాకు ఏ సంబంధం లేదు. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. అయ్యో బావగారు, అంత మాట అనకండి. శరణ్య ఈ విషయంలో ఏదో దాస్తోంది. నాకెందుకు అనుమానంగా ఉంది. శరణ్య, నిజం చెప్పు శరణ్య, నువ్వు ఈ నేరం చేయలేదు కదూ? చెప్పు శరణ్య, చెప్పు శరణ్య. ఏమండి, నేనే చేశాను ఈ నేరం. మహేష్ని చంపింది నేనే. శరణ్య, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వేంటో నాకు తెలీదా? నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వేదో నిజం దాస్తున్నావు. నేరం నీ మీద వేసుకుంటున్నావు. నిజమా కాదా? చెప్పు శరణ్య, అవునా కాదా? లేదండి. శరణ్య, లేదండి, నేనెవరి కోసం ఏది చేయలేదు. ఇదంతా నేను చేసిందే. ఈ నేరంతో ఎవరికి సంబంధం లేదు. మిస్టర్ దర్శన్, అర్థమైంది కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. శరణ్య, నా మీద ఒట్టేసి ఈ మాట చెప్పు. హలో, తాను చెప్పాల్సింది చెప్పింది కదా. ఒట్టు వేసినా వేయకపోయినా నిజం అదే. శరణ్య, నిన్ను బ్రతిమిలాడుకుంటున్నాను. నువ్వే నేరం చేయలేదని ఒక్క మాట చెప్పు. నీకోసం ఏదైనా చేస్తాను. చెప్పు శరణ్య.